అదే నువ్వు పంపించిన ఫొటోస్ చూశాను. ఇదేంటి ఇక్కడుంది? నేను మళ్ళీ చేస్తా, పెట్టే. హాయ్ అక్క, నువ్వేంటి ఇక్కడ? బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చావు? మొన్నే వచ్చా చందు. అదేంటి మరి వచ్చాక కాల్ కూడా చేయలేదు? అంటే షిఫ్టింగ్ పనులు ఉంటాయి కదా, ఆ బిజీలో ఉండిపోయాను. ఫర్నిచర్ అన్నిటినీ షిఫ్ట్ చేయాలంటే టైం పడుతుంది, అందులోనూ అన్నీ చాలా కాస్ట్లీ చందు. సేఫ్ గా దగ్గరుండి షిఫ్ట్ చేయాలి. కాస్ట్లీ ఫర్నిచర్ అంటుందేంటి? నా దగ్గర షో ఆఫ్ చేస్తుందా? కాస్ట్లీ ఐటమ్స్ అంటే ఆ మాత్రం కేరింగ్ ఉంటదిలే. కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయారా అక్క? అవును చందు. అదేంటి బావ గ్యారేజ్ అక్కడే కదా ఉంది? అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దామని ఇన్కమ్ చాలట్లేదు. ఎంత ఎర్న్ చేస్తున్నారేంటి అక్కడ? మీ అంత హెచ్చులకి పోకపోయినా ఏదో నెలకి 3 లక్షల వరకు వస్తాయి. గ్యారేజ్ మీద అంత ప్రాఫిటా? మరి గ్యారేజ్ అంటే పాన్ షాప్ అంతుంటుంది అనుకుంటున్నావా? అక్కడ మాకు చాలా పెద్ద గ్యారేజ్ ఉంది, కార్ షోరూమ్ అంతుంటుంది. ఏంటి అంత డౌట్ గా చూస్తున్నావు? మీ ఆయనలాగా స్టార్టప్లు పెట్టేంత కోటీశ్వర్లం కాదమ్మా, ఏదో వచ్చిన దాంతో గడిపేస్తున్నాం. కోట్లు వచ్చినట్టే వచ్చి గుండెల్లో తూట్లు పడ్డాయిలే అక్క. ఎందుకే, ఏమైంది? వచ్చిన డబ్బులన్నీ బిజినెస్ పేరుతో పోగొట్టాడు, అప్పుల పాలయం, రోడ్డు మీద పడ్డాం. మరీ అంత బ్యాడ్ పొజిషనా? సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్ గా ఉంది. అందుకే అన్నయ్య దగ్గరికి వెళ్తే ఇద్దరికి జాబ్లు ఇచ్చి ఆదుకున్నాడు. అన్నయ్య మీకు హెల్ప్ చేస్తున్నాడా? మనకే కష్టం వచ్చినా అన్నయ్య కదా చూసుకునేది, ఇందులో కొత్త ఏముంది? అన్నయ్య దగ్గర మొత్తం లాగేస్తుందన్నమాట. ఏంటక్క మరి ఇలా నడుస్తున్నావు? కారో బండో ఏం కొనుక్కోలేదా? అంటే అవన్నీ షిఫ్టింగ్లు అవుతున్నాయి, సో కొంచెం టైం పడుతుంది కదా, అందుకే ఈ లోపి వాకింగ్. గ్యారేజ్ నడిపేవాడిని మ్యారేజ్ చేసుకుని న్యూ ఏజ్ లైఫ్ నడుపుతున్నావు అనమాట. మీ బావ నేను సింపుల్ గా ఉంటా అంటే అస్సలు ఒప్పుకోడే. రోజుకో కొత్త డ్రెస్ వేసుకోమంటాడు, అసలు గోల్డ్ ఆర్నమెంట్స్ లేందే బయటికి వెళ్ళనివాడు. అంటే చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి కదా, గోల్డ్ పెట్టుకోవడం సేఫ్ కాదని వచ్చిన వెంటనే లాకర్ లో పెట్టేశాం. మా అత్తయ్య మామయ్య అయితే ఇంకా దారుణం. ఏ అక్క, రాత్రి రంపాన్ పెడుతున్నారా? అసలు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. వాళ్ళకి కోడలంటే సొంత కూతురుతో సమానం. అసలు నేనంటే పడి చచ్చిపోతారు తెలుసా చందు. ముసలోళ్ళు కదక్క, చచ్చిపోయేలానే ఉంటారు. చచ్చిపోవడం అంటే హెల్త్ బాలేక కాదు, నా మీద ప్రేమతో. అయినా వాళ్ళు హెల్త్ మీద ఎంత కేరింగ్ గా ఉంటారో తెలుసా. హాస్పిటల్స్ కి ₹1 కూడా ఖర్చు పెట్టరు. అంత పిసినారులా? పిసినారోళ్ళు కాదు, ఆరోగ్యవంతులని చెప్తున్నా. మా మావయ్య కూడా అంతే. నేనంటే చాలా ఇష్టం, అందుకే మాకు ప్రైవేట్ స్పేస్ ఇచ్చి తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. కొడుకంటే ఎంత ప్రేమో, ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి నిలబడతారు. ఓహో. మేము అప్పుల్లో ఉన్న అక్షయ్ మాత్రం మీ హస్బెండ్ కన్నా చాలా కేరింగ్ గా ఉంటాడు. నాకేం కావాలన్నా తీసుకొచ్చిస్తాడు. ఎలా? అప్పు చేసా? అంటే అప్పుల పాలయ్యారన్నావు కదా, అందుకని అలా అడిగాను. అంటే మేము కింద స్థాయి నుంచి రాలేదు కదక్క, ముందు నుంచి అక్షయ్ లైఫ్ చాలా లగ్జరీగానే ఉండేది. ఆయిల్ గ్రీజులతో గడపలేదు కదా, అందుకే అప్పులున్న మా లైఫ్ స్టైల్ మాత్రం రిచ్ గా ఉండేలా చూశాడు మా అక్షయ్. ఎలా? ప్రస్తుతానికైతే అన్నయ్య మాకు అన్ని చూసుకుంటున్నాడు. సెంటిమెంట్ అన్నయ్య దగ్గర నుండి శాంతం లాగేస్తున్నారన్నమాట. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఆహా ఏం లేదు చందు, అన్నయ్యని చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసి నా చిట్టా కూడా విప్పాలి. చిట్టానా? అదే సారీ చెప్పాలంటున్నా. ఓహో, అన్నీ దీనికే ఇచ్చేస్తే నా సంగతి ఏంటి? నేను కూడా నా వాటాలో అక్కుంటా. నేను అక్కడికి వెళ్తున్నా, పదక్క వెళ్దాం. మన ముగ్గురం కలిసి కూడా చాలా రోజులైంది. అయినా ఏంటి గురు అమ్మాయికి నీ మీద అంత కోపము? ఎవరికిరా? అదేంటి గురు అంత మాట అనేసావు? ఇంకెవరికి? సుప్రియకి. ఇప్పుడు పెనం వేడెక్కినంత వరకు అందులో ఏం వేసినా చల్లగానే ఉంటుందిరా. అదే పెనం వేడెక్కిన తర్వాత నూనెసి చూడు, జ్వాలామయం, ప్రమాదకరం. అర్థం కాల. మన మీద మంచి ఒపీనియన్ ఉన్నంత వరకు మనం సాధుజీవులమేరా. అదే ఒకసారి బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందనుకో, క్రూర జంతువుల్లా కనబడతాం. అంత బ్యాడ్ థింగ్స్ నువ్వేం చేసావు రాజా? వాళ్ళ బాబుకి ఒకసారి మన చేత్తో ఆశీర్వాదం ఇచ్చాంలే. అవునరా, కొత్తగా పెళ్ళైన రాజేంద్ర గారి ఇంట్లో గొడవేంట్రా? ఆడి పిల్లం వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట. దేనికి? శాలరీ చేతికి ఇవ్వడం లేదని. బాధ్యత కోరుకుంటుందేమో. సరదాలు కోరుకుంటుంది. డబ్బులన్నీ కిట్టి పార్టీలు కానీ డాన్స్ క్లాసులని లగ్జరీలకు అలవాటు పడిపోయింది. ఈ మధ్యన కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఏంట్రా ఎలా తయారయ్యారు? మొగుళ్ళు సంపాదించడం, వీళ్ళు బయటికి వెళ్ళి తగలేయడం. మరి ఇప్పుడు ఆ పిల్ల డైవర్స్ అంటుంది. చింతాకు బిల్వపత్రం అన్నమాట. అయితే శాలరీ, లేదంటే నష్టపరిహారం. ఏంటో రాజా, పెళ్లి చేసుకున్న ఎవరు హ్యాపీగా ఉన్నట్లేదు. నిజమేరా.
మా ప్రవీణ్ గడికి పెళ్ళే సంవత్సరం అయిందిరా. ఆడిప్పుడుకొచ్చి ఫోన్ చేసి ఏడ్చిందే లేదు. అబ్బా నిజమా? ఉండాడికి ఫోన్ చేస్తాను. హేరా ప్రవీణ్, ఎక్కడున్నావురా? ఊర్లో ఉల్లాసంగా ఉన్నానురా. అది సుఖ సంసారం చేసుకుంటూ సుఖాల్లో తేలియాడుతున్నావు అనమాట. మా ఆవిడ నేను లేనిదే అస్సలు ఉండలేదు తెలుసా. అదిరా మా ప్రవీణ్ గడు అంటే. ఆ లావిడ గురించి ఆడు అడగకుండా చెప్తున్నాడంటే నాకెందుకో డౌట్ ఉంది. చీ నోర్మై అనుమాన పక్షి. మొత్తానికి నీ కాపురం 3 పూలు 6 కాయలన్నమాట. అవునరా రాజా, మరి నీ సంగతి ఏంటి? 3 ముక్కలు 6 చెక్కలరా. పెళ్ళైన 3 నెలలకే విడాకులు అయిపోయింది. ఒంటరిగా ఉండి 6 నెలలు అవుతుందిరా. ఊళ్ళో ఏమైనా పెళ్లి సంబంధాలు ఉంటే చూడరా. మనకి సెకండ్ హ్యాండ్ అమ్మాయి అయినా పర్లేదు. ఈడేంటి కాల్ కట్ చేశాడు? ఒరే రాజా, నీకు కూడా డైవర్స్ అయిపోయిందా? ఊళ్ళో ఉల్లాసంగా ఉన్నానని చెప్పావు, అంత త్వరగా ఎలా వచ్చావురా? పైగా నీ భార్య నిన్ను వదిలి ఉండలేదని చెప్పావు. దానికి నేను అంటేనే పడదరా. ఉద్యోగం ఫేక్ అని తెలిసినప్పటి నుంచి నన్ను మినిమం దాకట్లేదు. మా ఆస్తులు పొలాలు అన్నీ లాగేసుకుందిరా. అదేంట్రా, ఊళ్ళో వాళ్ళు ఎవరు ముందుకు రాలేదా? ఎందుకు రాలేదు? దగ్గరుండి మరి అన్నీ ఆమె చేతిలోనే పెట్టారు దరిద్రులు. అసలు విషయం చెప్పడం లేదు ఇంతకీ. డైవర్స్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా ఉంది. మళ్ళీ తను చనిపోతే మర్డర్ కేసు అవుతుందేమని డైవర్స్ ఇచ్చేసాను. దాచుకున్నదంతా దోచేసిందిరా. డైవర్స్ కేసు కాస్త చీటింగ్ కేసు అయింది అనమాట. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నాను రా. ఊరు వెళ్ళాలంటే వణుకొచ్చేస్తుందిరా. పెళ్లి చేసుకొని సుఖపడినవాడే లేడనమాట. నేను చెప్పలే. ఒరే రాజా, నాకు మంచి లాయర్ని చూడరా. ఉండడానికి ఇల్లు కూడా లేకుండా లాగేసిందిరా. ఒరే ప్రవీణ్, ఎంత హర్రర్ సినిమా స్టోరీ పెట్టుకుని ఫ్యామిలీ సినిమా స్టోరీలా ఎంత బిల్డప్ ఇచ్చావురా? పరిస్థితి అలాంటిది మరి. సర్లే, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడే, వెళ్దాం పద. సరే గురు, నేను కూడా వెళ్తా. వెళ్దూలే గాని దోచుకుని జాకెట్లో పెట్టిన సొమ్మంతా బయట పెట్టెళ్ళు. అంటే నేనున్న సినిమాలో నాగార్జున మేడ మీద వంట చేస్తాడు కదా, అలాగే నేను కూడా చేద్దామని. తోలు తీసేస్తాను అదవ నాటకాలు ఆడేవంటే. వాళ్ళంతా కళ్ళే. జేసీ మీ గురించి చెప్పాడమ్మా. ఈ కేసు గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. నేను భయపడడం లేదు, బాధపడుతున్నాను. ఏంటి, మళ్ళీ కలిసిపోదాం అనుకుంటున్నారా? డివోర్స్ రావడం లేట్ అవుతుందని బాధపడుతున్నాను. కొన్నిసార్లు అంతేనమ్మా. వర్షం రాకపోతే కరువు వస్తుంది, ఎక్కువ పడితే వరద వస్తుంది. అర్థం కాలేదు. జరగాల్సింది జరుగుతుంది. నాకు డివోర్స్ ఇమ్మీడియట్గా కావాలి. వాడితో నాకు చాలా హెడేక్ ఉంది. ఒకసారి నేను మీ హస్బెండ్తో మాట్లాడాలి. దాన్ని బట్టి ఎంత ఇమ్మీడియట్గా వస్తుందో నేను చెప్పగలను. దేనికి అలా అంటావేంటమ్మా? అటువైపు నుంచి కూడా మాట్లాడాలి కదా. జేసీ చెప్పారు మీరు ఏ కేసైనా ఈజీగా సాల్వ్ చేస్తారని, కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదండి. చూడండి, ఇది మీకు ఫస్ట్ డైవర్స్ కేసు. నా కెరీర్లో ఇది 1790వ కేసు. వెంటనే డివోర్స్ వస్తా అంటే చెప్పండి, లేదంటే నేను వేరే లాయర్ని చూసుకుంటాను. అన్నిటికంటే ఈజీగా తెలిపోయింది నాకు ఈ డైవర్స్ కేసులేనండి. అందులో మనం ఎక్స్పర్ట్. ఆగు, ఐశ్వర్య ఎక్కడుందేంట్రా? మనం చేసిన మోసాలని తెలిసిపోయి జేసీగడ మీద కేసేయడానికి వచ్చిందంటావా? కలిసిపోవడానికి టైం పడుతుందేమో కానీ విడిపోవడానికి పెద్దగా ఎవరో టైం తీసుకోరండి. పని అవుతుందా అవదా అది చెప్పండి ఫస్ట్. ఇంకో 4 వాయిదాల్లో మీ చేతిలో డైవర్స్ పేపర్లు ఉంటాయి. ఇది నా హామీ. మీ చేతిలో డైవర్స్ పేపర్లు ఉండాలంటే నా చేతిలో అడ్వాన్స్ పెట్టాలి కదా. మీ అకౌంట్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి. వచ్చేస్తుంది. ఏంటి రాజా ఎలా వచ్చావు? మళ్ళీ ఇంకో డైవర్స్ చేయించమంటావా? నా డైవర్స్ ఎప్పుడో అయిపోయినాయి కదండి. మనోడి దగ్గర మొత్తం లాగేశారంట. ఏంటి? ఆస్తి పోస్తులు. మరీ పస్తుల నుంచి మరీ లాగేసుకుంది సార్. క్రిమినల్ కేసు అనమాట. కేసు డీటెయిల్స్ చెప్పు. ఆడి సంగతి తర్వాత కానీ ఆ అమ్మాయి ఎవరండి? మీ బాస్ జేసీ చెప్పాడు. డైవర్స్ కేసు. ఆ అమ్మాయికి పెళ్ళయిందా? నీలా 6 నెలలకు కాకపోయినా ఒక వారానికి ఏదో క్లారిటీ లాగా విడిపోయారు. ఏంటి మ్యాటర్? ఫ్రీడమ్ ఇవ్వలేదనా, డబ్బులు చేతికి ఇవ్వలేదనా? తల్లి మాట వింటున్నాడని. మంచిదే కదా. తల్లి మాట తప్ప ఇంకెవరి మాట వింటలేదంట. అయితే కొంచెం ఆలోచించాలి. ముందంతా డైవర్స్ కావాలని ఒకరికొకరు పోటీ పడ్డారు. తల్లి చనిపోయాక వాస్తవం తెలుసుకుని ఆ అమ్మాయి కావాలని చెప్పి వెంట పడుతున్నాడు. ఒరే రాజా, నా ఆస్తి గురించి చెప్పనా? మరి తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదా? తను ఎమోషనల్గా చాలా డ్యామేజ్ అయింది. డైవర్స్ తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. ఇప్పుడైనా చెప్పనా? ఒగ్గుగా చెప్తావు, అరికథ చెప్తావు, చెప్పుకొని రూమ్కి వచ్చేసాయి. నేను వస్తానండి. మంచిది.
ఐశ్వర్య గారు, హాయ్ రాజగారు. మీరేంటి ఇలా నడుస్తున్నారు? మీరు నడుస్తారా? అదేంటి అలా అడుగుతున్నారు? నేను స్టిల్ ఫిట్ అండి బాబు. ప్రాజెక్ట్ హెడ్ కదా, కార్లో వెళ్లకుండా నడిచి వెళ్తున్నారు ఏంటని. వాకింగ్ ఆరోగ్యానికి మంచిదండి. మీకు మంచిదేనండి, మీ వెనకాల పడ్డ వాళ్ళకే ప్రమాదం, యాక్సిడెంట్లు అయిపోతాయి. అదేంటి? మీ అందం అలాంటిదండి. థ్యాంక్స్. మీరేంటి ఇక్కడ? వీకెండ్ కదా, నోరు లాగేస్తుందండి. డెంటల్ క్లినిక్కి వెళ్తున్నారా? దుర్గం చెరువు వైన్ షాప్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు మంద తాగుతారా? ఏదో విషం తాగుతారా అన్నట్టు అడిగారేంటి? అంటే మీరు చూడడానికి అలా అనిపించట్లేదు. 99% తాగే వాళ్ళు ఎవరు అలా కనిపించరండి. తాగి ఎక్కువైన తర్వాతే బయటపడతారు. మనం మాత్రం కొంచెం నిగ్రహంగా ఉంటాం. సో మీరు ఈ రోజంతా బిజీగా ఉండారన్నమాట. నైట్స్ బిజీగా ఉంటాం, డే టైం జల్దీ ఫే ఆడుతూ మనీ అర్న్ చేస్తాం. నైస్. మీ ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరండి? లేదండి. మరి సరదాగా మా ఇంటికి రావచ్చు కదా. వద్దులే రాజుగారు, మీరు అసలే బిజీగా ఉంటారు. అయ్యి బాబాయ్, మీకన్నా అవేం ఎక్కువ కదండి. ఆర్ యు షూర్? రండి. ఓకే. ఇదే అండి మా ఇల్లు. ఓనా? ఓనర్స్ ఓన్. కూర్చోండి. సరే. చెప్పండి, డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నాకు అలాంటివి అలవాటేం లేదండి. అనవసరంగా మందు తాగుతానని చెప్పినట్టున్నాను. డ్రింక్ అంటే వైన్ కాదండి బాబు, కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. రాజా, అర్జెంటుగా ఒక వెయ్యగట్టు, పక్కింటి అంటే గ్యాస్ అయిపోయిందంట. ఏంటిది? ఎలాగో సాలరీ వస్తుందిగా, ఇస్తాలే. తొక్కను చూడరా. ఇతను టెక్నికల్ హెడ్ కదా, ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఆఫీసులో టెక్నికల్ హెడ్ కానీ బయట కాదు కదా. హీజ్ మై రూమ్మేట్. యా, ఐఎమ్ బేసికల్లీ బిజీ ఇన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. పక్కింటి అంటే టెక్నికల్ ప్రాబ్లం ఉంటే చెక్ చేయనీకి వచ్చా. ఐ నీడ్ టు గో. రాజా, ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ద టెక్నికల్ ఎర్రర్స్. టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ కాల్ మీ, బికాస్ ఐఎమ్ టెక్నికల్ హెడ్ కదా. సరే రాజా, వస్తాను. అంటే పాప మీ మధ్యనే బైక్ నుంచి పడిపోయాడు, తలకు బాగా దెబ్బ తేలింది. అప్పటి నుంచే కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. అన్నా ఏంటన్నా నువ్వు? ఇటు ఇంకా సవాలా? మొన్న ఎవరు వస్తున్నారని చెప్పి మంచి బిజినెస్ టైంలో తీసుకెళ్ళు, పేమెంట్ ఇస్తానన్నావు. ఇప్పుడు వరకు ₹1 కూడా చేతిలో పెట్టలేదు. ఇతను టీ కిరణ్ కోడింగ్ ఎక్స్పర్ట్ కదా. భలే గుర్తుపెట్టేశారే. ఈవిడెంట్ ఇక్కడ ఉంది, ఆఫీస్లో ఉండాలి కదా. ఆవిడ ఎక్కడుంటే నీకెందుకురా? అవునులే, ఈవిడ ఎక్కడ ఉంటే నాకెందుకు. నా పేమెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతా. పేమెంట్ ఏంటి? అంటే శాలరీనే. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అవడం వల్ల ఆ టర్మినాలజీనే వాడుతుంటాడు. ఈ మంత్ శాలరీస్ కొంచెం లేట్ అని దాని గురించి. శాలరీ ఏంటి? నాకు నా పేమెంటే కావాలి, ఇస్తే వెళ్ళిపోతా. మీ పేమెంట్ మీకు వస్తుంది కిరణ్ గారు. ఈరోజు సండే హాలిడే కదా, ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు కోడింగ్ వర్క్ ఉంది. కోడింగ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడి నుండి వెళ్ళకపోతే నీ టీ కొట్టు తగలడిపోద్ది. సరే. అంటే వర్కాలిక్స్ కదండి. ఐటీ ఫీల్డ్ మీకు తెలియదే ఉంది. వర్క్ చేసి చేసి కొంచెం అలా తేడాగా అయిపోతుంటారు. నేను వెళ్తానండి. అయ్యో, ఫస్ట్ టైం వచ్చారండి, మీరు ఏదైనా తినేసి వెళ్ళాలి. నో థ్యాంక్స్ అండి, ఐ హావ్ టు గో. మిమ్మల్ని చూస్తుంటే ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు. ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. ఎవరైనా అమ్మాయిని చూస్తే అడ్వాంటేజెస్ తీసుకోరని చూస్తారు, కానీ మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోమంటున్నారు. ఇలా నన్ను అడిగింది మీరొక్కరే. సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరి చేసుకోవాలండి. అది మన చేదటిపోయాక చేసేదేముండదు. మనుషుల్ని నమ్మాలంటే భయంగా ఉంది రాజుగారు. ట్రస్ట్ ఇష్యూస్ అన్నమాట. అంతకంటే ఎక్కువ ఇప్పుడు చెప్పే ఓపిక, ధైర్యం రెండు నాకు లేవు. నేను వెళ్తున్నాను. ఓకే అండి. ఏంటి రాజా అలా వదిలేసి వచ్చావు? నాకు ఎవరైనా సమస్యలో ఉన్నారంటే వెళ్ళి దూరిపాలనిపిస్తుందిరా. ఎందుకురా నేనంటే నీకు అంత ఇది? చాలా ఎక్స్పెక్ట్ చేసావు. అంటులు తోమే. ఏంటి రాగానే డ్యూటీ ఎక్కించేస్తున్నావా? ముహూర్తం ఉందా? అమ్మాయికి ఏం చెప్పమంటారు? తెగ ఫోన్ చేసి మీ గురించి అడుగుతుంది. చూడండి పంతులు గారు, డైవర్స్ రద్దు అయిపోయినా ఇద్దరం కలిసిపోయామని చెప్పండి. అదేంటి, మీ ఆవిడ ఇంటికి వచ్చేసిందా? వస్తే మొదట మీ గుండె ఆగిపోయేలా ఉంది. అది కాదు రాజా, ఒకసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించి చూడు. అంత స్కోప్ ఇక్కడ మా చెల్లెళ్ళు ఇవ్వట్లేదండి. ఆ పిల్లకి ఏదోటి చెప్పి తప్పించేయండి.
ఏంటన్నయ్య మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? గన్ను బుల్లెట్ పక్క పక్కనే ఉంటే కొంచెం షాక్ అయ్యంలే అమ్మా. ఎలా ఉన్నావు అన్నయ్య? తెలిసి అడుగుతున్నావా తెలుసుకోవాలని అడుగుతున్నావా? అయ్యో తెలుసుకోవాలని అడుగుతున్నా అన్నయ్య. నా గురించి ఎందుకులే అమ్మా, నాది సీజన్ వైజ్ స్టోరీలే, ఒక్క సీజన్తో ఆగదు. అందుకే నువ్వెలా ఉన్నావు? ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ మొదలు పెట్టాలి. అసలు నా లైఫ్ ఏం బాలేదన్నయ్య. ఇదేంటి ట్విట్టర్లో పోస్ట్ పెట్టి డిలీట్ చేసినట్టు ఇలా యూటర్న్ తీసుకుంది? ఏమైందమ్మా? మ్యారేజ్ అయి బెంగళూరుకి వెళ్ళాక గ్యారేజ్ పెట్టి సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాం. మరి గ్యారేజ్ పెట్టలేదా? గ్యారేజ్ పెట్టడము జరిగింది, దాన్ని మేనేజ్ చేయలేక మూసేయడం కూడా జరిగింది. అమ్మని మొత్తానికి సెంటిమెంట్తో కొట్టింది. అదేంటి అలాగా? రామ్కి పెట్రోల్ డీజిల్ ఇంజన్స్ మీద పట్టుంది, కానీ అక్కడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వడం వల్ల దెబ్బతినేసామన్నయ్య. టెక్నికల్ ఎర్రర్ అన్నమాట. అక్కడ బ్రతకడమే పెద్ద టెర్రర్లా అనిపించి ఇటు వచ్చేసామన్నయ్య. మరి 1 year దాకా ఎలా బతికారమ్మా? అన్నీ ప్రాబ్లమ్సే అన్నయ్య. నెలకి 30,000 కూడా వచ్చేవి కాదు, ఏదో నెలకి 3 లక్షల వరకు వస్తాయి. మరి అత్తమ్మ వాళ్ళు ఏం సాయం చేయలేదా? వాళ్ళ ఆరోగ్యం కూడా అసలేం బాలేదన్నయ్య. అడుగు కూడా కింద పెట్టలేని పొజిషన్. అసలు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. వాళ్ళకి కోడలంటే సొంత కూతురుతో సమానం. నేనే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నోరిప్తే అన్ని అబద్ధాలే. వచ్చేదే నెలకి 30,000. వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకే సగం అయిపోతున్నాయి. ఇంకా ఇంటి రెంట్, రేషన్ సరిపోక అప్పులు చేసి బతుకుతున్నామన్నయ్య. కనీసం ఒక కాల్ చేసినా నేను ఏదో ఒకటి చేసేవాడిని కదమ్మా. పడిపోయాడు. నాకు మీరు తప్ప ఎవరున్నారమ్మా? దానికి కష్టం వచ్చినప్పుడు నేరుగా వచ్చి అడిగింది. మరి నీకేమైంది? అన్నిటికీ చందులాగా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదన్నయ్య. నేను కూడా దానిలా చేస్తే ఇక దానికి నాకు తేడా ఏముంటుందన్నయ్య? నువ్వేం బాధపడకమ్మా, మీరు గొట్టెక్కే వరకు కింద మీద పడి నేను ఏదో ఒకటి చేస్తాను. రామ్కి ఏం బాధపడొద్దని చెప్పు. మరీ అంత తినడానికి లేకపోతే ఇక్కడికి వచ్చేయండి, కలిసి బతుకుదాం, కష్టాలైనా కలిసి పంచుకుందాం. సరే అన్నయ్య. డైరెక్ట్గా ఇంటికి ప్లాన్ చేసింది. ఇప్పుడు చెప్తాను చూడు. అన్నయ్య, అక్షయ్ ఆఫీస్కి రావడం కుదరదు. అదేంటమ్మా, మొన్న కదా జాబ్ వేయించాం, అప్పుడే లీవ్ అంటే ఎలాగా? ఎలా అన్నయ్య ఆఫీస్కి వస్తాడు? వేసుకోవడానికి సరైన బట్టలు లేవు, దారి ఖర్చులకి డబ్బులు లేవు, అప్పడుగుదామంటే ఎవరు ఇవ్వట్లేదు. ఇంకెలా అన్నయ్య ఆఫీస్కి వచ్చేది? నీకేంటి, నాకు కూడా తెలుసు సెంటిమెంట్ అన్నయ్య ముందర ఎలా వాడాలో. సర్లే, నేను బావగారికి డబ్బులు పంపిస్తాను, బట్టలు కొనుక్కొని ఆఫీస్కి రమ్మను. అలాగే నా మేకప్ ఇంకా కాస్ట్యూమ్స్కి. సాకులు చెప్పడం మానలేదు, సోకులు చేయడం ఇంకా మానలేదన్నమాట. స్కిన్ పాడైపోతుంది అన్నయ్య. డాక్టర్ సరిగ్గా స్కిన్ కేర్ చేయకపోతే హెల్త్ పాడైపోతుంది అన్నారు. సరే, నాకు కొంచెం టైమే ఉండి ఏదో ఒకటి చేసి అన్నీ సెట్ చేద్దాం. మీ ప్రపంచంలో నేను ఉండకపోవచ్చమ్మా, కానీ నా ప్రపంచం అంతా మీరే. ఎక్కడ నా చెల్లెల్ని నేను పట్టించుకోనేమో అని దేవుడు నన్ను సంసార బంధం నుంచి దూరం చేశాడనమాట. ఎలాంటి తోడు లేకపోయినా రక్తబంధం మాత్రం నాతోనే ఉందని ఆనందంగా ఉందమ్మా.